నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది, ఏ రకమైనటువంటి సవాళ్లను ఎదుర్కొంటుంది, ఎట్లాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి, అధినేత ముందుకు వెళ్తున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక కీలకమైనటువంటి అంశం ఆ పార్టీతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది నేతలు అరెస్టు కూడా ఆ పార్టీను మరింత కలకలానికి గురి చేసేటువంటి అంశంగా మనం చూడాలి. ఇలాంటి క్రమంలో 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక సరికొత్త వ్యూహంతోనే ఎప్పటికప్పుడు తన పందా మార్చుకుని వెళ్తారు. ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎవరు ఏది చెప్పినా వింటారు. దాని ప్రకారం ఆయన ముందుకు వెళ్ళరు. ఆయన దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ. ఇట్లాంటి క్రమంలో 2019లో ఘనమైన విజయాన్ని సాధించడానికి భారీ మెజార్టీ స్థానాలు అంతా కూడా మనకు తెలిసినటువంటి అంశమే. ఇట్లాంటి క్రమంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏ స్థాయిలో పనిచేశారు, వైఎస్ఆర్సీపీని విజయ తీరాలకు నడిపించడానికి తీసుకువెళ్ళడానికి ఆయన వేసినటువంటి స్కెచ్ కానీ ప్రత్యేకమైనటువంటి వ్యూహం కానీ ఫలించిందని చెప్పాలి. అయితే ఈ మధ్య 2024 ఎన్నికల తర్వాత పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి క్రమంలో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ నిర్వీర్యం అయిపోతుంది. వారు కాస్త వీక్ అవుతున్నారు. ఎక్కడా కూడా యాక్టివ్ పాలిటిక్స్ అనేది జరగట్ల. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. కూటమి కూడా ఆ పార్టీ నేతలపై ఫోకస్ పెట్టడం దీనికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేయిస్తున్నారు. దానికి సంబంధించి ఐప్యాక్ టీంలో బలంగా పనిచేసి 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావటానికి ఎంతగానో తన బుర్రను వినియోగించినటువంటి వ్యక్తి కపిల్ సాహు. ఇప్పుడు ఈ కపిల్ సాహు వైఎస్ఆర్సీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. వారి టీం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ మొదలుపెట్టింది. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద స్టడీ చేస్తున్నారు, సమగ్రంగా విశ్లేషిస్తున్నారు, సర్వే చేస్తున్నారు. ఇది పార్టీ వర్గాల ద్వారా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. ఎందుకంటే పార్టీ పని అయిపోయింది, వైఎస్ఆర్సీపీగా అయిపోయింది, చితికిలి పడింది, పతాక స్థాయిలో ఉన్నటువంటి ఆ పార్టీ గ్రాఫ్ పతన స్థాయికి ఒక్కసారిగా పడిపోయింది, ఇక ఏమీ లేదులే అనుకున్నటువంటి సందర్భంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కపిల్ సాహు అండ్ టీమ్ ఎంట్రీ అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. కపిల్ సాహు ఆయన గురించి చెప్పాలంటే కనుక యువ రాజకీయ విశ్లేషకుడు, వ్యూహకర్త. ఆయన టీం కూడా చాలా పదునైనటువంటి ఒక విధానంతో వెళ్తారు. ఇట్లాంటి క్రమంలో తమిళనాడు రాజకీయాలను ఒక్కసారిగా టర్న్ చేసినటువంటి వ్యక్తి విజయ్. ఎంత ముఖ్యమో ఆ విజయ్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, టీవీకే పార్టీ అధినేత ఎట్లాంటి మనం ప్రజల్లో నమ్మకాన్ని కలగజేయడానికి ఏ రకమైనటువంటి ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో పనిచేసి వారికి దిశానిర్దేశం చేసి ఏ రకమైనటువంటి ఫలితాలు తమిళనాడులో వచ్చాయో మనకు తెలుసు. దానంతటికీ కారణం ఈ కపిల్ సాహునే. చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. ఇప్పుడు ఆ టీం వైఎస్ఆర్సీపీకి పనిచేస్తుంది. గతంలో ప్రశాంత్ కిషోర్తో పనిచేసినటువంటి కపిల్ సాహు ఆయన ఐప్యాక్ నుంచి బయటకు వచ్చేసి స్వతంత్రంగా ఒక ఇది పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారం చేపట్టడానికి కూడా కపిల్ సాహు వ్యూహమే ప్రధానమైనటువంటి కారణం.
ఆ పార్టీకి కూడా రాజకీయ వ్యూహకర్త ఈయనే. సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో, ప్రణాళికతో, సరికొత్త ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది. సో జరిగే పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. అరెస్టులు, రకరకాల అంశాలు. పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా అనేక రకాల ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు, విచారణలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది జైల్లో ఉన్నారు, మరికొంతమంది ఎప్పుడు వెళ్తారో జైలుకి తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఒక్కసారిగా పార్టీ పునాదులు కదిలిపోయేటువంటి సిచ్యువేషన్. అలా అని చెప్పి అలా చూస్తూ ఊరుకుంటే సరిపోదుగా. పార్టీ అధినేతగా ఆయనకంటూ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద. కానీ ఇలాంటి సందర్భంలో రాజకీయ వ్యూహకర్తగా పనిచేయటానికి కపిల్ సాహు ముందుకు రావటం అనేది కూడా ఒక ఛాలెంజ్తో కూడుకున్నటువంటి అంశంగానే మనం చూడాలి. రాజకీయ వ్యూహకర్త అంటే అంతే. ఎందుకంటే మంచి లైన్లో ఉన్నటువంటి పార్టీకి పనిచేస్తే ఉపయోగం ఉండదు. తమిళనాడు రాజకీయాలే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎవరైనా ఊహించారా అన్ని స్థానాలు వస్తాయి, విజయ్ ముఖ్యమంత్రి అవుతారని? ఎవరు కూడా ఊహించలా. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పార్టీలే కనుమరుగైపోయినాయి. దానికి వ్యూహకర్త ఈ కపిల్ సాహునే. అంటే ఇప్పుడు ఒక రకమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పార్టీని మనం బతికించాలి, ఆ రకమైనటువంటి అంశాలు. ఆయన కపిల్ సాహు అండ్ టీం కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఏ స్థాయిలో పనిచేస్తున్నారు, ఆయన నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా పోల్ మేనేజ్మెంట్, క్యాంపెయినింగ్, అలాగే అభ్యర్థుల ఎంపిక. ఇక్కడ అది ముఖ్యమైనటువంటి అంశం. క్యాండిడేట్స్ సెలక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం 175 నియోజకవర్గాల్లో దాదాపుగా 70-80 నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది ముఖ్యమైనటువంటి. ఆ 80 నియోజకవర్గాలు కూడా దాదాపుగా వైఎస్ఆర్సీపీకి పట్టున్నటువంటి నియోజకవర్గాలు. 2024లో ఆ స్థాయిలో ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీ చాలా చోట్ల అతి సమీపంలో ఓడిపోయినటువంటి సందర్భం. ముందు ఆ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను స్టడీ చేయాలి. దానికి సంబంధించి ముందుగా ఆ ప్రక్రియ పూర్తయితే తర్వాత అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకమైనటువంటి అంశం. 2027 జూన్ లేదా జూలైలో పాదయాత్ర అనేది ప్రారంభం కాబోతుంది జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా పాదయాత్ర చేసి ప్రజల మన్ననలను, అభిమానాన్ని పెద్ద ఎత్తున సంపాదించుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి వ్యూహంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో అంత తక్కువ అంచనా వేయకూడదు వైఎస్ఆర్సీపీని. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమి అనుసరిస్తున్నటువంటి విధానాలను తిప్పికొట్టాలి. కాస్త వ్యూహం మారింది. దానికి కారణం ఈ కపిల్ సాహునే. ఎవరికి తెలియనటువంటి విషయం. ఇప్పుడు వెళ్తున్నటువంటి పందా ఏదైతే ఉందో, సిస్టమ్ ఏదైతే ఉందో, ఏ లైన్లో వెళ్తున్నారో స్పష్టంగా మారింది గతం కంటే. మొత్తానికైతే వ్యూహకర్త కపిల్ సాహు చెప్పినట్లు అధినేత జగన్మోహన్ రెడ్డి నడుచుకోవడం అనేది మనకి కనిపిస్తుంది. సో ఇటువంటి సందర్భంలో ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో 2029 ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. ఎందుకంటే ఏదైనా జరగవచ్చు రాజకీయాలు. ఇప్పుడున్నటువంటి కూటమి 3 పార్టీలు కలిసి ఉంటాయా, బయటకు వస్తాయా అనేది కూడా చెప్పలేం. ఎందుకనంటే అప్పటి పరిస్థితులు ఎలా మారతాయో తెలియదు కాబట్టి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక మనం గమనిస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది కూటమి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. మరి ఇలాంటి క్రమంలో ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ రకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేస్తారు అనేది కూడా ముఖ్యమైనటువంటి పాయింట్. ఒక పక్కన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పార్టీలో ఉన్నాయి, భయపడిపోతుంది కేడర్ అంతా. తాజాగా గుంటూరు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేత ముస్తఫా గుజరాత్లో అరెస్ట్ కావడం, ఇంకా కొంతమంది కొన్ని ఇష్యూస్లో ఇరుక్కోవటం, వారిపై కేసులు నమోదు కావడం, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి అంశాలే పార్టీకి. అలా అని చెప్పి మనం అది చూస్తూ ఊరుకోవాలా?
అయ్యో పాపం అనుకుంటే ఉపయోగం లేదు. పార్టీలో కూడా ఇదే చర్చ. ఆయన పని ఆయన చేసుకుంటూ వ్యూహకర్త ఆయన కూడా ఇచ్చేటువంటి దిశానిర్దేశం గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ముందుకు వెళ్ళాలి. మొత్తానికైతే ఒక మార్పు అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇదే రకమైనటువంటి విధానంతో వెళ్తే రాజకీయ పరిస్థితులన్నీ కూడా చాలా మారతాయి. ఇప్పటి నుంచే ప్రజల్లో ఒక రకమైనటువంటి మద్దతు కూడగట్టుకోవాలి, ప్రజలతో మమేకం కావాలి. మరికొద్ది నెలల్లో ప్రారంభించబోయేటువంటి పాదయాత్ర దీనికి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చూడాలి. మొత్తానికైతే కపిల్ సాహు పాత టీమే, ప్రశాంత్ కిషోర్ టీంలో ముఖ్యమైనటువంటి వ్యక్తే. 2019 ఎన్నికల నాటి నుంచి, అంటే దాదాపుగా 2017 నుంచే వైఎస్ఆర్సీపీకి పనిచేసినటువంటి సందర్భం. ప్రశాంత్ కిషోర్ టీం లీడర్ అంతే. ఆ టీంలో ప్రధానంగా వ్యవహరించిన వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి కపిల్ సాహు. ఇప్పుడు అదే ఆయనే సింగిల్గా నేను బాధ్యత తీసుకుంటాను, ఎందుకు అధికారంలోకి రాదు వైఎస్ఆర్సీపీ అనే విధానంతో వెళ్తున్నారు అనేది చర్చ. మొత్తానికైతే రాజకీయాల్లో ఏ క్షణాన్న ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి వైఎస్ఆర్సీపీ అయితే చాలా బలంగా 2029 ఎన్నికల నాటికి ఒక రకమైనటువంటి ప్రాజెక్ట్ వర్క్గా ఇప్పుడే మొదలుపెట్టారు. చూడాలి. మరి కూటమి నేతలు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ప్రజలు మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు, అధికారాన్ని అప్పగిస్తారని. పరిస్థితులు మాత్రం ఆ విధంగా ఉండకపోవచ్చు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయనేది మనం ఇప్పుడే చెప్పలేం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.